హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. రైల్వే ఎగ్జామినేషన్స్‌లో సైన్స్ నుంచి క్వెషన్స్ వచ్చాయంటే, అది బయాలజీ నుంచి వచ్చాయంటే, దాంట్లో హార్మోన్స్ గురించి ఎక్కువ క్వెషన్స్ రావడం జరుగుతుంది. మేబీ 1 లేదా 2 సెట్‌లు. మీరు ఏదైనా సరే ర్యాండమ్‌గా ఒక 2 పేపర్‌లన్నీ చేతిలో పట్టుకొని చూస్తే, దాంట్లో ఖచ్చితంగా హార్మోన్స్ గురించి ఒక క్వెషన్ అనేది కనపడే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి అంత ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ 10 క్వెషన్స్ చూద్దాం. ఇవి మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అండ్ ఎన్‌సీఈఆర్‌టీ నుంచి తీసుకున్న క్వెషన్స్. సో, మేమిచ్చే టార్గెట్ మీకు 10/10. కొన్నిటికి మేము 10/8, 10/7 గూడా ఇస్తాం. టాపిక్ అనేది ఈజీ అయినప్పుడు, లేకపోతే టఫ్ అయినప్పుడు దాని టార్గెట్స్ మారుతూ ఉంటాయి. మీరిప్పుడు 10/10 సాధిస్తారో లేదో చూడండి. ఒకవేళ మీరు ఈ సబ్జెక్ట్ గనక చదివి ఉంటే. 10/10 రాలేదు అంటే మీ మీ ప్రిపరేషన్‌లో ఖచ్చితంగా లోపం ఉందని అర్థం. ఆ లోపాన్ని మీరు క్లియర్ జేసుకోవాలి. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దాం. గ్రోత్ హార్మోన్ ఏ గ్రంథి నుండి విడుదలవుతుంది? థైరాయిడ్ గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్. సో, మన మెదడు అడుగు భాగంలో ఉంటుంది. ఏంటి? ఈ గ్రోత్ హార్మోన్‌ని రిలీజ్ చేసే గ్రంథి. దాని పేరేంటి అంటే పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్రంథి. ఇది గ్రోత్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. దీనికి ఇంకొక పేరుంది. ఏంటి? మాస్టర్ గ్లాండ్. రేపొద్దున ఒక క్వెషన్ గూడా రావచ్చు. మాస్టర్ గ్లాండ్ అని ఈ క్రింది వాటిలో ఏ గ్రంథిని పిలుస్తారు? సేమ్ ఇదే విధంగా ఆప్షన్స్ రావచ్చు. సో, ఆన్సర్ పిట్యూటరీ గ్లాండ్. సో, ఈ గ్లాండ్ అనేది ఇతర గ్రంథులను గూడా, ఇతర గ్లాండ్స్‌ని గూడా సపోజ్‌కి థైరాయిడ్ గ్లాండ్‌ని, అడ్రినల్ గ్లాండ్‌ని, ప్యాంక్రియాసిస్‌ని వివిధ వాటిని గూడా మేనేజ్ చేస్తుంది. అంటే నియంత్రిస్తుంది. సో, ఈ గ్రోత్ హార్మోన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, బాడీలో ఎముకలు, కండరాల పెరుగుదలకు సహాయపడడమే ఈ గ్రోత్ హార్మోన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి గ్రోత్ హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. థైరాక్సిన్ హార్మోన్ దేనిని నియంత్రిస్తుంది? ఆప్షన్ ఏ రక్తంలో చక్కెర, ఆప్షన్ బి జీవక్రియలు, ఆప్షన్ సి వృద్ధి, ఆప్షన్ డి హృదయ స్పందన. సో, మెడ భాగంలో ఉండే ఈ థైరాక్సిన్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. సో, ఈ థైరాక్సిన్ హార్మోన్‌ను ఏది ఉత్పత్తి చేస్తుంది? థైరాక్సిన్ గ్లాండ్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలో జీవక్రియలను అంటే మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఏంటి? ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది. సో, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు థైరాక్సిన్ హార్మోన్ అనేది ఏం చేస్తుంది? జీవక్రియలను నియంత్రిస్తుంది. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఇన్సులిన్ ఏ అవయవం నుండి విడుదలవుతుంది? చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఇన్సులిన్ ఏ అవయవం నుండి విడుదలవుతుంది? సో, మన జీర్ణాశయం వెనుక భాగంలో ప్యాంక్రియాసిస్ అనే ఇది ఒక గ్లాండ్. ఇది గూడా మిశ్రమ గ్రంథి ఇది. దీన్ని ప్యాంక్రియాసిస్‌ని మనం అన్ని గ్రంథుల్లాగా చూడాల్సిన అవసరం లేదు. దీన్ని మిశ్రమ గ్రంథి అని గూడా పిలుచుకోవచ్చు. ఓకేనా? సో, ఇన్సులిన్ అనేది ఏ అవయవం నుండి విడుదలవుతుందంటే, ప్యాంక్రియాసిస్ నుంచి విడుదలవుతుంది. ఇదెక్కడుంటుంది? మానవ జీర్ణాశయం వెనుక భాగంలో ఉంటుంది. ఇదొక మిశ్రమ గ్రంథి. సో, మిశ్రమ గ్రంథి అని ఎందుకు అంటున్నామంటే, ఏదైనా హార్మోన్‌ను రిలీజ్ చేసే వాటిని గ్రంథులు అంటాము. ఇది హార్మోన్‌లతో పాటు ఎంజైమ్‌లను గూడా రిలీజ్ చేస్తుంది గాబట్టి, దీన్ని మిశ్రమ గ్రంథి అంటున్నాం. సో, కరెక్ట్ థర్డ్ ఆన్సర్ ఏంది? థర్డ్ క్వెషన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ప్యాంక్రియాసిస్. టెస్టోస్టిరాన్ ఏ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ అండాశయాలు, ఆప్షన్ బి వృషణాలు, ఆప్షన్ సి పిట్యూటరీ గ్లాండ్, ఆప్షన్ డి అడ్రినల్ గ్లాండ్. సో, టెస్టోస్టిరాన్ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? అసలు టెస్టోస్టిరాన్ అంటే ఏంది? ఇది పురుష లైంగిక హార్మోన్. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగమైన టెస్ట్స్ అంటే వృషణాలు. ఈ వృషణాల నుంచి విడుదలవుతుంది. ఇది పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే పుట్టుకతోనే కొన్ని లైంగిక లక్షణాలు కనబడతాయి. ఇప్పుడు బాబు పుట్టాడా, అమ్మాయి పుట్టిందా అని మనం చెప్పడానికి. ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే గడ్డం రావడం గాని, కంఠస్వరం మారడం గాని, దానికి ఉపయోగపడుతుంది. ఏంటి? ఈ టెస్టోస్టిరాన్.
అంటే ఈ టెస్టోస్టిరాన్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు. టెస్టోస్టిరాన్ ఏ గ్లాండ్‌లో ఉపయోగపడుతుంది? ఏ గ్రంథిలో విడుదలవుతుందంటే వృషణాలలో విడుదలవుతుంది. అండ్ ఇది వేటికి ఉపయోగపడుతుందంటే అబ్బాయిలలో కంఠస్వరం మారడానికి, గడ్డం రావడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్. ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ ఎక్కడ ఉత్పత్తవుతాయి? ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ ఇవి కూడా హార్మోన్స్. సో, ఇవి స్త్రీ లైంగిక హార్మోన్‌లివి. ఇవి స్త్రీ ప్రత్యుత్ప వ్యవస్థలోని అండాశయంలో ఉత్పత్తవుతాయి. సో, ఎక్కడ ఉత్పత్తవుతాయి? స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండాశయంలో ఉత్పత్తవుతాయి. ఇవి స్త్రీలలో శారీరక మార్పులకు మరియు సంతానోత్పత్తికి చాలా ఉపయోగపడతాయి ఇవి. సో, ఏవి స్త్రీలలో ఉత్పత్తయ్యేవేవి? ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి? ఇందాక చెప్పుకున్నాం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండాశయంలో ఉత్పత్తవుతాయి కాబట్టి సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఐదోది? ఆప్షన్ బి. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. అడ్రినల్ హార్మోన్ ఎక్కడ నుండి విడుదలవుతుంది? సో, అడ్రినల్ హార్మోన్ మూత్రపిండాలపైనే ఉండాయి అడ్రినల్ గ్రంథుల నుంచి విడుదలవుతుంది. ఏంటి? అడ్రినల్ హార్మోన్ అనేది మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథుల నుండి విడుదలవుతుంది. సో, దీనినే మనకి ఈ హార్మోన్‌కి ఇంకొక పేరుంది. అచ్చమైన తెలుగులో ఫైట్ పోరాట లేదా పలాయన హార్మోన్ అని తెలుగులో అంటాము. ఇంగ్లీష్‌లో ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. చాలా సార్లు రిపీటెడ్ క్వెషన్. ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అని దేన్నంటారు? అడ్రినల్ హార్మోన్‌ని. ఇది పోరాడండి, డూ ఆర్ డై అంటాం గదా! పోరాడండి లేకపోతే సైలెంట్‌గా కూర్చోండి. అలాంటి హార్మోన్ అన్నమాట. ఎప్పుడైనా మనకి కోపమొచ్చినా, లేకపోతే ఏదైనా టెన్షనొచ్చినా మనకి సడెన్‌గా ఆహ్, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువవుతుంది. ఎందుకప్పుడు అడ్రినల్ రిలీజ్ అవుతుంది గాబట్టి. సో, ఈ అడ్రినల్ ఎక్కడి నుండి విడుదలవుతుంది అంటే, అడ్రినల్ గ్లాండ్ నుంచి విడుదలవుతుంది. రేపొద్దున ఎక్కడ క్వెషన్ రావచ్చు. ఇది ఏ ప్రదేశంలో ఉంటుంది? మూత్రపిండాల దగ్గరనా? జీర్ణ వ్యవస్థలోనా? మెదడులోనా? ఎక్కడుంటుంది? మూత్రపిండాల దగ్గర. మూత్రపిండాల పైన ఉంటుంది. సో, దీనికి ఇంకొక పేరేంది? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని గూడా అంటారు. అంటే మనం భయపడినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఇది వేగంగా విడుదలై మన శరీరాన్ని రెడీగుండు అని జెప్పేసి సిగ్నల్ పంపిస్తా ఉంటదనమాట. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. ఇన్సులిన్ దేనిని నియంత్రించడంలో సహాయపడుతుంది? రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, శరీర ఉష్ణోగ్రత, గ్రోత్ హార్మోన్ అంటే గ్రోత్‌కి, బాడీ గ్రోత్‌కి ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుంది? తెలుసు మనకి ఇన్సులిన్ దేనికి ఉపయోగపడుతుంది? రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహారం వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించి ఆహ్, కణాలకు అందేలాగా చూస్తదనమాట. దాని నుంచి వచ్చే శక్తిని. సో, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది? మధుమేహం ఏదైతే షుగర్ వ్యాధి అంటున్నామో అదొస్తుంది. సో, ఇన్సులిన్ దేనిని నియంత్రించడంలో సహాయపడుతుంది? రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ క్వెషన్. గ్రోత్ హార్మోన్ యొక్క ముఖ్యమైన పని ఏమిటి? ఇది ఇందాక చెప్పుకున్నాం మనం. ఒక క్వెషన్‌కి రిలేటెడ్‌గా వచ్చింది. సో, గ్రోత్ హార్మోన్ అనేది ఏంది? గ్రోత్ అంటేనే పేరుకు తగ్గట్టుగానే శరీరంలోని అన్ని అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గ్రోత్ హార్మోన్ దేనికి ఉపయోగపడుతుంది? శరీరంలోని అవయవాల వృద్ధిని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు సపోజ్‌కి చిన్నతనంలో లేకపోతే కౌమార దశలో పిల్లలు ఎత్తు పెరగడానికి, అదేవిధంగా కణ విభజన జరగడానికి ఈ గ్రోత్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రోత్ హార్మోన్ ఒక రేంజ్ వచ్చిన తర్వాత కొన్ని సార్లు తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి మీరు ఎవరైనా 21, 22 ఇయర్స్ వరకు హైట్ పెరగకపోతే ఇంక తర్వాత పెరగలేరు. దీని యొక్క స్థాయి అనేది తగ్గిపోతుంది. సో, ఇది అన్ని అవయవాల్లో వృద్ధిని ప్రేరేపిస్తుందని మనము ఆన్సర్ పెట్టొచ్చు. సో, కరెక్ట్ ఆన్సర్ ఎనిమిదోది ఆప్షన్ బి. నెక్స్ట్ నైన్త్ క్వెషన్. ఋతుచక్రంను ఏ హార్మోన్ నియంత్రిస్తుంది? సో, ఋతుచక్రంను ఏ హార్మోన్ నియంత్రిస్తుంది? స్త్రీలలో ప్రతి నెల జరిగే ఋతుచక్రాన్ని ఈస్ట్రోజన్ నియంత్రిస్తుంది. ఏది నియంత్రిస్తుంది? ఈస్ట్రోజన్. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఈ ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే అండం విడుదల కావడాన్ని, లేకపోతే గర్భాశయ గోడలు సిద్ధంగా ఉండడానికి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్ 10థ్ క్వెషన్. విడుదల హార్మోన్‌లు ఏ గ్రంథిని ఉత్తేజితం చేస్తాయి? సో, ఇప్పటివరకు మనం కొన్ని హార్మోన్‌ల గురించి నేర్చుకున్నాం గదా! సో, ఈ ఈ హార్మోన్‌లన్నీ రిలీజ్ అవ్వాలంటే ఒక హార్మోన్ గావాలి. అదే రిలీజింగ్ హార్మోన్స్ అంటాం. విడుదల హార్మోన్‌లు. ఈ హార్మోన్‌లు బాగా ఉంటేనే మిగతా అన్ని హార్మోన్‌లు బాగా రిలీజ్ అవుతాయి. సో, ఇది ఏ గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది అంటే పిట్యూటరీ గ్లాండ్‌ని. ఈ విడుదల హార్మోన్‌లు అనేవి పిట్యూటరీ గ్లాండ్‌ని
తట్టి లేపుతాయి. ఆ! నువ్వు పలానా హార్మోన్‌ని నువ్వు రిలీజ్ చేయాలి. లేకపోతే ఇతరితర గ్లాండ్‌లని నువ్వు ప్రేరేపితం చేయాలి అని జెప్తాయి. మెయిన్‌గా ఈ విడుదల హార్మోన్‌లు ఈ పిట్యూటరీ గ్లాండ్‌ని ఉత్తేజితపరిచి మిగతా గ్లాండ్ అన్నిటిని సరిగా పనిచేసేలాగా జేస్తాయన్నమాట. సో, అర్థమైందా? సో, ఇప్పుడు ఈ 10 క్వెషన్‌లకి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.